హాయ్ గైస్, మీరు క్రికెట్ ఫ్యాన్సా లేదా బౌలింగ్ నేర్చుకుంటున్న ఆస్పైరింగ్ ప్లేయర్సా? అయితే ఒక చిన్న 4 సెంటీమీటర్ చేంజ్, ఒక జస్ట్ బిస్కెట్ సైజ్ ఉండే 4 సెంటీమీటర్ చేంజ్ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ ని 2 ఇన్నింగ్స్ లో ఎలా మట్టి కల్పించిందో మీకు తెలుసా? ఇదేదో మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్ అండ్ స్ట్రాటజీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేసిన ఒక మైండ్ బెండింగ్ మాస్టర్ క్లాస్ గురించి. ఈ వీడియో చూసాక మీరు డెఫినెట్లీ వావ్, క్రికెట్ లో ఇంత సైన్స్ ఉందా అంటారు. ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్ గా బయోమెకానిక్స్ బ్రేక్ డౌన్ చేద్దాం అండ్ అతను ఏం ట్రిక్ యూజ్ చేశాడు బోత్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని క్రష్ చేయడానికి. రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ టెస్ట్ లార్డ్స్ లో జరిగినప్పుడు మ్యాట్ హెన్రీకి సెవియర్ బ్యాక్ స్పాజమ్స్ వచ్చాయి. ఫాస్ట్ బౌలింగ్ బయోమెకానిక్స్ లో ఒక రూల్ ఉంది. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు తన బాడీ స్పైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ల్యాండింగ్ టైంలో ఫ్రంట్ ని ఫ్లెక్స్ అయిపోతుంది. ఫ్లెక్స్ అంటే ఏం కాదు, బెండ్ అయిపోతుంది. దీనినే మెకానికల్ కొలాప్స్ అంటారు. అందుకే ఆ మ్యాచ్ లో హెన్రీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ 10 days తర్వాత ఓవెల్ టెస్ట్ కి హెన్రీ ఫుల్ ఫిట్ గా వచ్చాడు. ఇక్కడ మన స్టైల్లో చెప్పాలంటే హెన్రీ ఒక గ్రోత్ హ్యాక్ యూజ్ చేశాడు. తన కైనెటిక్ చైన్ ని రిస్టోర్ చేసుకుని ఫ్రంట్ ని బెండ్ చేయకుండా స్ట్రైట్ గా పెట్టి బౌలింగ్ వేశాడు. కానీ అసలు సీక్రెట్ ఇది కాదు బాయ్. హెన్రీ తన వర్టికల్ రిలీజ్ హైట్ ని డెలిబరేట్ గా 4 సెంటీమీటర్ డ్రాప్ చేశాడు. కావాలని జస్ట్ 4 సెంటీమీటర్స్ డ్రాప్ చేశాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 4 సెంటీమీటర్స్ లో ఏముంది, అది జస్ట్ చిన్న బిస్కెట్ సైజ్ కదా. ఇక్కడే ఉంది అసలు గేమ్. డేటా ప్రకారం కైల్ జేమిసన్స్ లాంటి టాల్ బౌలర్స్ 2.15 మీటర్స్ హైట్ నుంచి బాల్ చేస్తారు. దానివల్ల బాల్ స్టీప్ యాంగిల్లో పిచ్ అయ్యి హైగా బౌన్స్ అయ్యి స్టంప్స్ పై నుంచి వెళ్ళిపోతుంది. కానీ హెన్రీ తన రిలీజ్ హైట్ ని 1.95 మీటర్స్ కి తగ్గించాడు. దీనివల్ల ఏం జరిగింది, బాల్ యాంగిల్ ఫ్లాట్ గా అయిపోయింది. పిచ్ అయ్యాక బౌన్స్ అవ్వకుండా డేంజరస్ గా స్కిడ్ అయ్యి తక్కువ హైట్ లో వచ్చేది. కానీ ఫిజిక్స్ ఒకటే సరిపోదు కదా, దీనికి స్ట్రాటజీ కూడా తోడవాలి. ఇక్కడే న్యూజిలాండ్ కెప్టెన్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లెండల్ ని స్టంప్స్ దగ్గర నిల్చోబెట్టారు. ఈ మాస్టర్ స్ట్రోక్ ని హెన్రీ 2 innings లో కంటిన్యూస్ గా వాడాడు. ఇది ఒక పిన్సర్ మూమెంట్ లాగా పనిచేసింది. కీపర్ ముందు ఉండడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ముందుకు వచ్చి ఆడలేకపోయారు. క్రీజ్ లోనే డీప్ గా ఇరుక్కుపోయారు. ఈ ఫ్లాట్ ఎంట్రీ యాంగిల్ యూజ్ చేసి హెన్రీ డేంజర్ బ్యాట్స్మెన్ అయిన జో రూట్, హ్యారీ బ్రూక్ ఇద్దరిని ఎల్బీడబ్ల్యూ ట్రాప్ లో పడేశాడు. వాళ్ళు బాల్ బౌన్స్ అవుతుంది అనుకున్నారు, కానీ బాల్ తక్కువ హైట్ లో వచ్చి బ్యాట్స్ ని కొట్టింది. Day 5 పిచ్ మీద ఈ ట్రిక్ ఇంకా డెడ్లీ అయిపోయింది. హెన్రీ జస్ట్ 29 runs ఇచ్చి 6 wickets తీశాడు. జో రూట్ ని మళ్ళీ సేమ్ స్కిట్టింగ్ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఇక జోఫ్రా ఆర్చర్ ని అయితే ఒక షూటర్ డెలివరీ చేశాడు. బాల్ అసలు లేవలేదు, డైరెక్ట్ గా వెళ్లి మిడిల్ స్టంప్ ని ఎగరేసింది. ఏం చేయాలో తెలియక ఆర్చర్ జస్ట్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మాథ్యూ ఫిషర్ కూడా లో బౌన్స్ కి చాప్ ఆన్ అవుట్ అయ్యాడు. రిజల్ట్, మ్యాట్ హెన్రీకి మ్యాచ్ లో 11 వికెట్లు వచ్చాయి. ఇంగ్లాండ్ మీద ఒక న్యూజిలాండ్ బౌలర్ కి టెస్ట్ హిస్టరీలోనే ఇది ఆల్ టైమ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్. ఇంతకు ముందు 2005 యాషెస్ లో షేన్ వాన్ 10 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఓవెల్ లో ఆ రికార్డ్ కొట్టింది మనోడు. ఇంగ్లాండ్ టీమ్ సెకండ్ ఇన్నింగ్స్ లో జస్ట్ 209 runs కి ఆల్అౌట్ అయ్యి 253 runs తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఇది మాస్టర్ క్లాస్ బౌలింగ్ అంటే. తన రిలీజ్ హైట్ ని జస్ట్ 4 సెంటీమీటర్స్ అడ్జస్ట్ చేసి కీపర్ ని ముందుకు తెచ్చి 2 innings లో కంటిన్యూస్ గా సేమ్ వీక్నెస్ ని అటాక్ చేసి మ్యాచ్ నే మార్చేశాడు. సో గైస్, బయోమెకానిక్స్, డేటా, స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా మిక్స్ అయితే ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూస్తారు కదా. మీకు ఈ టెక్నికల్ బ్రేక్ డౌన్, స్పెషల్లీ ఆ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎగ్జిక్యూషన్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ 4 సెంటీమీటర్స్ గ్రోత్ హ్యాక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. బాయ్.